హాయ్ హలో ఫ్రెండ్స్, వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ రాకాసా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా మనకి రీసెంట్గానే రిలీజ్ అయిన బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దురేందర్ ది రివెంజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, సో వీడియో కనెక్షన్ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. నెంబర్ 1 మాకా కసం మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మనకైతే రిలీజ్ అయిపోయింది. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయింది. సో నిన్న అయితే మనకి ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మాకా కసం అనేది సీజన్ 1 అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇంకా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 సరస్వతి మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఏప్రిల్ 3వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకి ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ సరస్వతి మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే తెచ్చుకుంది, అండ్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో చాలా మంది థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళకైతే మనకి ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 3 సాంప్రదాయని శుద్ధిని శుద్ధపూస అనే మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఒకే రోజున మనకైతే 2 మూవీస్ అయితే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో ఒకటైతే మనకి ఆ మూవీని రిలీజ్ చేశారు, ఇంకోటి ఈ మూవీని అయితే మనకి రిలీజ్ అయితే చేశారు. ఏప్రిల్ 3వ తారీఖున కూడా ఈ మూవీ కూడా మనకైతే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది. సో మీరు తప్పకుండా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 హే బల్వంత్ మూవీ. సో ఈ మూవీని అయితే నేనైతే చూశాను. మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీని ఇంకా చూడని వాళ్ళు ఉంటే మనకైతే ఈ మూవీ వచ్చి జీ5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ రోజుకి రిలీజ్ అయ్యి మూవీ అయితే 4 డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. మంచిగానే నడుస్తుంది మనకి మూవీ అయితే. సో మూవీ అయితే చాలా బాగుంది. జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా చూడని వాళ్ళతో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 యుఫోరియా మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఓటీటీలోకి రిలీజ్ అయ్యి కూడా మనకైతే ఈ రోజుతో 2 డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో మూవీ మంచి టాక్తోనే మనకైతే ఓటీటీలో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో యుఫోరియా మూవీ కోసం రెగ్యులర్గా ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, సో ఈ మూవీ వచ్చి మనకి ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 7 మృత్యుంజయ్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఏప్రిల్ 3వ తారీఖున అయితే మనకైతే రిలీజ్ అయితే అయిపోయింది. సో మృత్యుంజయ్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మనకు శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో చాలా మంది అయితే చూసేసి ఉంటారు మూవీని. సో థియేటర్కి వెళ్ళి చూసినా కానీ ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకోమని చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది సో ఈ మూవీ. సో ఈ మూవీని కనుక మీరైతే అసలు మిస్ కాకండి. మూవీ అయితే చాలా బాగుంది. సో నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 7 మట్కా కింగ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఫిలిం ఇది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని అంటే మనకు ఈ ఏప్రిల్ 17th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మట్కా కింగ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వాళ్ళే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేశారు కాబట్టి, సో చెప్పిన డేట్కే మనకి మూవీ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 8 బ్యాండ్ మేళం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది, అండ్ మంచి హిట్ అవుతుంది. థియేటర్లో అయితే కొన్ని చోట్ల అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఇంకా థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ కోసం ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ, సో మనకు ఏప్రిల్ మంత్ 4th వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో 4th వీక్ నుంచి అంటే మనకు ఏప్రిల్ 24th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 డేస్లో మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 9 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్ అయితే చూసే ఉంటారు చాలా మంది. జియో హాట్‌స్టార్ వాళ్ళు చూసే వాళ్ళకైతే ఈ సిరీస్ అయితే తెలిసే ఉంటుంది. సో ఒక వెబ్ సిరీస్ నుంచి సీజన్ 3 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకు జూన్ 25th అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 10 యూత్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మనకి ఏకంగా 30 కోట్లు కలెక్ట్ చేయడంతో మనకు తెలుగులో డబ్ చేసి రీసెంట్గానే మన తెలుగు థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి మన తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. సో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన సో ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 17th నుంచి అయితే రిలీజ్ అయితే కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ తెలుగులో మనకు ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంత తొందరగా ఎందుకు వస్తుందంటే ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. సో తమిళ అండ్ తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకున్నారు కాబట్టి, సో అన్ని లాంగ్వేజ్లో మనకు ఒకేసారి అయితే మనకు ఏప్రిల్ 17th అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 11 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో ఇక ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకి ఎప్పుడో అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 24 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని చాలామంది అయితే థియేటర్‌కి అయితే చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకు ఏప్రిల్ 24 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంత తొందరగా ఈ మూవీ ఎందుకు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ థియేటర్స్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ఓవరాల్‌గా అయితే మనకు చాలా కోట్లనైతే మనీని అయితే లాస్‌గా అయితే నిలిచింది. సో ఈ మూవీ అయితే హిట్ అయితే కాలేకపోయింది. అందుకే ఈ మూవీని అయితే తొందరగా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసి మనకైతే సో ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ పోయే ముందే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేస్తారు వాళ్ళైతే. నెంబర్ 12 ధురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటే ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. దగ్గర చాలా కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ వచ్చేసి సో మన బాహుబలి రికార్డ్ని కూడా బ్రేక్ చేసిందని వాళ్ళైతే పోస్టర్స్ అయితే పెడుతున్నారు. సో బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ అయితే చేసింది కానీ మనకు ఓవరాల్గా అయితే మనకు యూఎస్లో కలెక్షన్ అయితే ఇంకా అయితే బ్రేక్ అయితే చేయలేకపోయింది. సో ఇంకో 3-4 డేస్లో మనకి ఈ మూవీ సెల్ అయ్యేలాగానే ఉంది. సో మనకు చాలా దగ్గర థియేటర్లో అయితే కొత్త మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఈ మూవీస్ని అయితే తీసేశారు. సో మా దగ్గర ఎక్కడ కూడా ఈ మూవీ అయితే రన్ అయితే కావట్లేదు. సో పెద్ద సిటీస్లోనే రన్ అయితే అవుతుంది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంటుందంటే మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మే లాస్ట్ వీక్ నుంచి అయినా మనకు జూన్ ఫస్ట్ వీక్ నుంచి అయినా రిలీజ్ అయితే చేయవచ్చు. సో ఇంకో 3-4 డేస్లో మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 13 సంగీత్ సోపన్ గారు హీరోగా యాక్ట్ చేసిన రకాసా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఏప్రిల్ 3 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మంచి టాక్ అయితే తెచ్చుకుంది. పబ్లిక్ కూడా మంచిగా ఉందని చెప్తున్నారు ఈ మూవీని. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మూవీని థియేటర్ రిలీజ్ 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు మే ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 డేస్లో మనకి ఇంకా 3-4 వీక్స్లో మనకైతే ఈ మూవీ సక్సెస్ఫుల్ అయితే థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. అప్పుడు అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 14 బైకర్ మూవీ. సో శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో నేనైతే ఈ మూవీని అయితే చూసి రావడమే జరిగింది. సో మూవీ మంచి టాక్ అయితే తెచ్చుకున్నా కానీ సో మనకి చాలామంది అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే అసలు ట్రై అయితే చేయట్లేదు. సో నేను చూసిన థియేటర్లో దాదాపుగా ఒక 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే ఈ మూవీని అయితే ఇంకా థియేటర్కి అయితే చూడడానికి ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే చూసాను. నాకైతే నచ్చింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఓటీటీలోకి వచ్చేసి సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు ఈ మూవీని. మనకైతే మే మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ. సో ఈ 14 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎక్కడికి వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఏదైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.